2:30 లేచి చన్నీళ్ళతోనే స్నానం చేసి గుడి ప్రశాంతం పల్లి కదా అలా మంత్రాలు చదువుకుంటూ వెళ్ళాను. వెళ్తే మరి గ్రామ కాపలా కాసే ఇవే కదా, ఎవరు ఎవరో ఎవరో అని తగని చేసింది. నేనే మౌనం కదా, వారికి ఎంత లక్షలు నిలవేస్తారు అని చెప్పాను. సరే వెళ్ళాను, గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని, అంటే కోసి తీరు కదా పొద్దున 3:30కి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీరు రూపే గుహ రవి తీవేనా అలాంటి రూపే గుహ ఒడివై. ఈ ప్రపంచం అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. అవి రిటర్న్ వచ్చేటప్పుడు ఇందాక చూశాక ఎత్తున్నాయి, ఇంక మరగక్కర్లే అని గమ్ములు పడుకున్నాయి. అంటే వాటికి భగవంతుడు డిజైన్ చేస్తాడు, రాత్రి నిద్రపోకుండా కాపలాగాడు. అందుకే చూడండి, ప్రభుత్వాన్ని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్లో? ఒకసారి ఇంటర్వ్యూలో ఏదో డిబేట్లు జరుగుతాయి కదా, ఈ స్వామిజీ మీ అభిప్రాయం చెప్పండి, తిరుమలలో ఎలా ఉంది అలా ఉంది అని అడుగుతారు కదా. అలాగా జూమ్ మీటింగ్ పెట్టారు. పెడితే నేను చెబుతున్నా, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, 4-5 ఉన్నారు. మన తిరుపతి ఆయన, ఒక ఆయన, ఓ సినిమా ఆవిడ, ఎవరెవరో ఉన్నారు. నన్ను గవర్నమెంట్ సపోజ్ టు బి ఏ వాచ్ డాగ్ అన్నాను. ఆ ఎదురుగా ఉన్నాయి అదొకే ఇంగ్లీష్ రాదు, వాళ్ళందరూ గడ్డి పెట్టారు. స్వామిజీ నిన్ను కుక్క లేదా, కానీ నువ్వు కుక్కని నిరూపించుకున్నావు. గవర్నమెంట్ వాచ్దాగంటే గవర్నమెంట్ కాపల కుక్క అని అర్థంలా అని చెప్పారు. కాబట్టి మనం భగవంతుని పొందాలి, అలా పొందడమే మానవ జీవితానికి సార్థకత. రాముడు మనందరిని ఉద్ధరించడానికి వచ్చాడు. రాముణ్ణి నరకృత వేషాంతరం అంటే మనిషి రూపం అనేటువంటి వేషం వేసుకుని మన ఉద్ధరించడానికి ఓ మంచి కొడుకులా, ఓ మంచి తండ్రిలా, ఓ మంచి అన్నలా, ఓ మంచి భర్తలా, ఓ మంచి స్నేహితుల్లా వచ్చాడు. మనం రాముడు గొప్పతనం మనకి ఎప్పుడు తెలుస్తుంది? నలబెడితే తెలిసిపోతుందా? ఏం చేయాలి? లేదు, చదవాలి. ఇప్పుడు ఆ ఎర్ర చొక్కా టీషర్ట్ అబ్బాయిని అడుగుతారు, నువ్వే మరి నువ్వేనా రామాయణి ఎవరు రాశారు? కూర్చునే చెప్పు. పక్క వాళ్ళు అందిస్తారు కదా. మనకి అసలు మన ఊళ్ళో కాంపిటీషన్ తక్కువ, కోఆపరేషన్ ఎక్కువ. చెప్పు చెప్తాను చెప్తాను అమ్మ కొట్టనా? ఏ పేరు నాన్న? కిరణ్. థ్యాంక్ యూ. రామాయణంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయో ఎవరికైనా తెలుసా? ఎవరన్నా చెప్పండి. ఎవరు చెప్పారు? ఎవరండి? మన రమేష్. 24,000 శ్లోకాలు. రామాయణంలో ఒక 3 కాండల పేర్లు ఎవరైనా చెప్పగలరా? బాలకాండ, అయోధ్యకాండ, సుందరకాండ. ఫ్లోలో వచ్చింది పర్లేదు. మళ్ళీ ఆదికాండం అంటే గొర్రెల దగ్గరికి వెళ్ళాలి, గొర్రెల కాండం అది. మనం అమృతం తాగడానికి పుట్టాం. స్వామి వివేకానంద మన ఉపనిషత్తుల్లో ఉన్న మాటను మళ్ళీ మళ్ళీ చెప్పారు, అమృతస్య పుత్రాః అని చెప్పారు. అంటే మనం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండడం మన జన్మ హక్కు.
బయట ఉందా లోపల ఉందా? ఎవరే? సంతోషంలో, సుఖంలో. సంతోషం, ఆనందం, సుఖం ఇవన్నీ రకరకాల పేర్లు. ఈ సంతోషం లేదా సుఖం, ఈ ఆనందం లోపల ఉంది అన్నోళ్ళు చేయొద్దండి. ఆత్మతృప్తి. రైట్. ఈ సంతోషం సుఖం బయట ఉంది అన్నోళ్ళు చేయొద్దండి. బయట ఉందా సంతోషం సుఖం? కాదు, లోపలే ఉంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, రాజుగారికి ఒక అందమైన చిలక ఉంది. రోజు ఆయన బయటికి రాగానే రాజుగారిని చూసి గుడ్ మార్నింగ్, శుభోదయం, సుప్రభాతం అని పలకరించేది. కానీ నిద్ర లేచి వచ్చేసరికి ఓ రోజు చచ్చిపోయింది. ఇంకా మనసు అంతా డల్ అయిపోయింది. ఆయన బాధలో దాన్ని చూస్తూ ఉంటే కింద నేల మీద చచ్చిపోయిన ఎలకోటి కనబడింది. ఎవరక్కడ? దిక్కుమాల ఎలక తీసేయండి అక్కడ అన్నాడు. ఏమంటే యాక్చువల్గా పంజరంలో చచ్చింది చిలుక, నేల మీద చచ్చింది రెండు చచ్చిపోయినాయిగా. ఒకదాన్ని చూసి సిరాకుగా చూసి ఓ దాన్ని చూసి బాధపడిపోవడానికి కారణం ఏంటి? రెండు చావులే. చావు కామనే, కానీ ఇది నా చిలుక అనేటువంటి భావన. అంటే నీకు దుఃఖాన్ని ఇచ్చింది చావు కాదు, నా అనే భావం. రోజు బోల్డ్ మంది చచ్చిపోవట్లే, పేపర్లో, టీవీలో, ఫేస్బుక్లో చూడట్లే, చదవట్లే. మనం ఇది కామనే అనుకుంటాం. మన ఇంట్లో అయితేనే కదా మనకు బాధ వచ్చేది. సెల్ ఫోన్లు ఎంతమంది పోతాయి? మొన్న తిరుపతిలో దొంగల దగ్గర 7,000 సెల్ ఫోన్లు పెట్టారు. 7,000. ఎంతమంది బాధపడి ఉంటారు, ఎన్ని మెమరీస్ కోల్పోయి ఉంటారు. సెల్ ఫోన్ ఎవరితో పోతే మనకి నొప్పిరాదు, అదే మంద పోతే ఎన్ని బూతులు వస్తాయి నోట్లోంచి. నా కొడుకు కనపడాలి అంటుంటాం, అవును కదా? అవునా? కాబట్టి బంధం వలన దుఃఖం వస్తుంది, వస్తువు వలన కాదు. కాబట్టి ఈ ప్రపంచంతో మనకి వైరం ఉండకూడదు, వైరం ఉండకూడదు. వైరం అంటే గొడవ, వైరం అంటే కనెక్షన్. మనం అంతటా వైరాగ్యం కూడా ఉండాలి. వైరొద్దు, వైరం వద్దు. ఏం కావాలి? వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటో నేను చెప్తాను అని ఎవరైనా ఒకరు చేయండి. ఇప్పుడు అన్న శంకర ఇంకొక చేయలేదు. వాట్ ఈజ్ కాల్డ్ వైరాగ్యం? ఎనీబడి కెన్ టెల్. లేకపోతే మా శంకర చెప్పదు, ఇది చెప్పబోతే చెప్పినా ఎవరన్నా చెప్పాలన్నా సార్ వెరీ గుడ్, ఇది పాయింట్, నో డౌట్, కరెక్టే. మీరు ఎలా చెప్పు నన్ను చెప్పు నాయన భవాని చెప్పు వైరాగ్యం నుంచో. వాళ్ళు నవ్వుతారు, నీకెందుకు వాళ్ళు పట్టించుకో, నువ్వు చెప్పు నాన్న. నుంచో రై భవాని నానా. సరే నానా, అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి. ఇది మంచిది. వైరాగ్యం అంటే కాదు. నువ్వు ముందు ఏం పేరు? నీ పేరు శుభారం. ఈ ముందు పాయింటే కొన్ని కనెక్ట్ అవుతుంది. ఏం జరిగినా మన మంచికే. ఈ చిన్నప్పుడు ఒక కథ వచ్చింది, హిందీలో కూడా వచ్చింది, లెక్చర్స్లో కూడా చెప్పింది, మీకు తెలుసు. రాజుగారికి వేలు కట్ అయింది. కట్ అయితే పక్కన ఉన్న మంత్రి గారు అంతా మన మంచిగా అన్నాడు. రాజుగారికి బీపీ వచ్చేసింది. నాకు వేలు తీస్తే మంచిది అంటావా? రాయ్ ఈ లోపలేసేది అన్నాడు. వేసేసారు. కొన్ని రోజులకి ఆయనకి కొంచెం తగ్గింది. అడవికి వేటకెళ్ళాడు. వేటకెళ్తే వేటలో తప్పిపోయాడు. తప్పిపోతే ఎవరో అడవి వాళ్ళకి, చెంచులకి ఎవరికో దొరికేశాడు. దొరికేస్తే వాళ్ళ అమ్మవారికి బలివ్వడానికి మనవాడికి పసుపు నూనె రాసేసాడు. రాసేసి వేసేద్దాం అనుకున్నారు.
అన్న ఆగు అన్నాడు ఎవడో. ఎందుకంటే బట్టనే లేదన్నాడు. ఏ ఖండిత బలి మా స్వీకార్ నై కర్తా హై, హఠా దో, తీసాడు పడింది. ఇలాంటి బల్లి అమ్మవారు స్వీకరించారు అన్నాడు. మొత్తానికి రాజుగారు అమ్మయ్య బతికేనా దేవుడా అని గబగబా మొత్తానికి జిపిఆర్ఎస్ సహాయంతో లొకేషన్ ఎత్తుకుని ఇంటికి వచ్చేసాక రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుని అప్పుడు మంత్రిని విడిపించి లోపల పిలిచి, చాలా థ్యాంక్స్ అయ్యా బాబు, నువ్వు చెప్పినట్టు అంతా మంచిగా జరిగింది. కానీ మరి నాకు డౌటు. ఏంటో డౌటు? నాకు మంచి జరిగింది, నీకు మరి అన్యాయంగా జైల్లో పెట్టాను కదా అంటే, ఏం కాదు నాకు మంచిగా జరిగింది. ఎట్టా అన్నాడు. ఎట్ట అయింది? నువ్వు జైల్లో పెట్టలేదు అనుకో, నేను కూడా నీ వెనకాల వస్తాను, వాళ్ళు నిన్ను వదిలేసి నన్ను వేసేరు, నాకు మంచి జరిగిందిగా అన్నాడు. కాబట్టి మనం మంచి చూడాలి. వైరాగ్యం అంటే విరాగము. మనం చాలా వాటికి చిన్న వాటికి అప్సెట్ అయిపోతాం. ఒకరింటికి వెళ్తే చాలా కాలం క్రితం హైదరాబాద్లో కడపోళ్ళు ఎంతమంది పిల్లకాయలు ఉన్నారు? 3 అన్నారు. కానీ 2 కనబడుతున్నారు. నాన్న అక్కడ కొంచెం కంట్రోల్ చేయ పిల్లల్ని. 3 అంటే 2 కనబడ్డారు. ఇంకొక లేరు అన్నారు. అంటే ఆ తల్లి ఏడ్చింది. వాళ్ళ నాన్న చెప్పాడు, స్వామి 2 ఆడపిల్లలు మధ్యలో కొడుకు, వాడు ఇంటర్ రిజల్ట్ వచ్చిన రోజు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? వాళ్ళ నాన్న ఏమన్నా అంటాడేమో అని భయం చేత. అందుకని పిల్లలకి అంత జ్ఞానం ఉండకపోవచ్చు, తల్లిదండ్రులు చెప్పాలి. జీవితంలో చదువు ఒక భాగం, చదువు మాత్రం జీవితం కాదు. చార్లీ చాప్లిన్ బాగా చదివాడు ఏంటి? ఆ మాటకు వస్తే స్టీవ్ జాబ్స్ తెలుసా? యాపిల్ సృష్టికర్త. బాగా చదవడం అంటే ఏంటన్నా? డిగ్రీ సంపాదించడమా? బాగా చదవడం అంటే మన వలన మరొకరికి ఉపకారం జరిగే స్థితి మనం పొందినా, లేదు ఎవరికి ఉపకారం జరగకపోయినా, అపకారం లేకుండా మన జీవితం మనం జరుపుకున్నా నువ్వు చదువుకున్నోడువే. హవేద్ జాబిబా తన పేరు, జాబేద్ హబీబ్ పేరు విన్నారా? ఎవరు? మంగళ షాప్ మెయింటైన్ చేస్తాడు. మొత్తం మన దేశంలో ఒక 12,000 పైన బార్బర్ షాప్ ఉన్నాయి. జావేద్ హబీబ్ సెలూన్స్ అంటే హిందువులకి గుండు కొట్టుకోవడం, గడ్డ తీసుకోవడం కూడా కదా, బాగా క్షామం చేస్తారు. అక్కడ పనిచేసేది మనోళ్ళు, పైసలు వాడికి. వీడియో కూడా వచ్చింది. ఒక స్త్రీ తల మీద థూ అని ఉమ్మేసి చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాడు బతకనేర్చింది. ఇప్పుడు నయనతారలో సినిమా వచ్చింది, రిలీజ్ అయినట్టుంది. పేరు అన్నపూర్ణి. కుకింగ్ గురించి సినిమా తీసిన నీలేష్ అని హిందువే డైరెక్టర్. అందులో ఈ అమ్మాయి ఒక గుడి పూజారి కూతురు, వెంకటేశ్వర గుడి పూజారి కూతురు. దానికి బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఓ ముస్లిం. వాడు ఈ అమ్మాయి చేత మాంసం వండిస్తాడు, తినిపిస్తాడు. ఇప్పుడు ఈ సీను రివర్స్లో తీస్తే మెహబూబా మహాలక్ష్మి బాగుంట్లా తీర్చా. ముస్లిం అమ్మాయి గుళ్ళోకి వస్తుంది, మాంసం వదిలేసి బొర్కా వదిలేసి భజన చేసుకుంటే పర్లేదా? తొక్కలో సెక్యులరిజం మనకెక్కడికైనా. మన ఆచారం చాలా గొప్పది. వాళ్ళ బతుకి స్థానం కూడా లేదు. వాళ్ళు మనకు ఉపన్యాసం ఇచ్చేది ఏంటన్నా? ఆ మాటకు వస్తే ఇక్కడ స్నానం చేయనోడు ఎవడైనా ఉన్నాడా? ఒక్కడైనా తిప్పు, ఒక్కడైనా స్నానం చేయకుండా ఉంటాడా?
ముస్లిం కామెంట్ పెట్టాడు నా వీడియో కింద, సార్ నేను కూరగాయలు అమ్ముతాను, రోజు చేయను, 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తాను, మీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. పోలేనాయన మిగిలిన వాళ్ళ మీద చాలా పెట్టడం. అతనే మళ్ళీ రిప్లై ఏం పెట్టాడంటే, నేను 2 రోజులకు ఒకసారైనా స్నానం చేయకపోతే నాకు కూరగాయలు కొనడానికి ఎవడు రాడు గొప్ప అసలు పెట్టి కామెంట్. నేను స్టేటస్ కూడా పెట్టాను. అతని దగ్గర నాకు నచ్చిన విషయం ఏమంటే, సార్ నేను ముస్లిండే కానీ ఆవు మాంసం తినను అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే, మన అమ్మని మనమే అవమానిస్తే, మన ధర్మాన్ని మనమే కించపరిస్తే, ఇప్పుడు నువ్వు చాలా తెలివైనోడైతే చెప్పు, మేము నీ మాట వింటాం. లేచాక స్నానం చేయడం తెలివైన పని, ఆరోగ్యకరమైన పని కాదా? హెల్త్కి మంచిదా కాదా? మనసుకు మంచిదా కాదా? మరి వాళ్ళకి స్నానం కాన్సెప్ట్ లేదు. ఆ మాటకు వస్తే కడుక్కోవడం అనే కాన్సెప్ట్ కూడా లేదు హచ్చతెలుగులో. హచ్చతెలుగులో మాట్లాడుకుంటే కాగితాలతో తుడుచుకునే బ్యాచ్ మనకు ఉపన్యాసం ఇవ్వడం ఏంటిగా? వినేవాళ్ళకి చెప్పేవాడికి లేదు సిగ్గు, మనకున్నదా ఎగ్గు? ఆలోచించాలి. మనమేమో భ్రమలో బతుకుతున్నాం. దేశం ఎదుగుతుందా కిందకి వెళ్తుందా? మన దేవాలయాలు చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ప్రపంచంలో ఎక్కువ మసీదులు ఉండే దేశం ఏదో తెలుసా? భారతదేశం. ఇస్లామిక్ కంట్రీస్ కాదు. పోనీ ఇక్కడ ఉండే ముస్లిమ్స్ అంతా ఎలా తయారయ్యారో తెలుసా? మన దేశం మీదకి మహమ్మదీయులు దాడి చేసినప్పుడు ఒక్క స్త్రీని కూడా వాళ్ళు తీసుకురాలి. మన స్త్రీలనే చెరబట్టారు, చెరిచారు, చంపారు, వేశ్యల కింద, బానిసల కింద అమ్మేశారు. ఎవరినైనా పోయింది. ఆ దుద్దుని వయసుని కోసిన, నిన్ను కోసిన, నన్ను కోసిన, పాస్టర్ ఎమానియల్ని కోసిన, సేమ్ డిఎన్ఏ. ఎందుకంటారు? వాళ్ళ మూలం మన మూలం ఒకటే కాబట్టి. ఓ పాటలో నేను చెప్పా, ఇక్కడ ఎవరైనా నా వీడియోలు చూశారా ఇంతకుముందు? చేస్తాను ఎవరైనా? సంతోషం. ఇంత పల్లెటూరులో ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్య ఒక నెల క్రితం చెప్పాను అంజలి గారితో. ఆ పాటలో చెప్పాను, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, అరే ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా నిన్న, వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఫరూక్ అబ్దుల్లా తెలుసా? ఫరూక్ అబ్దుల్లా ఎవరు? కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. నిన్నే చెప్పాడు. ఏమని? నిన్నో ఏం చెప్పాడు? రాముడు అందరికీ ఆరాధ్యుడే. ఓపెన్గా అంతకుముందు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చెప్పాడు, మేము కూడా ఒకప్పుడు శివుడి భక్తులమే, మా పూర్వీకులు మతం మార్చబడ్డారు. అరబ్ వాళ్ళు ఎవరు ఇక్కడ ముస్లింలుగా గుర్తించరు. కానీ మనమేమో హాజ్ యాత్రకి 18 కోట్లు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాట్లు, మన గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకుపోతారు, మన గుళ్ళుని గాలికి వదిలేస్తారు, మన దేవాదాయ శాఖ భూములు ఎత్తుకుపోతారు. ఎవరి చెడు మనం కోరం, కానీ మనం చెడు కోరేవాళ్ళు బయట ఉన్నారు, లోపల ఉన్నారు. అందుకని ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం ఒక్కడమే చెప్పగలం. ఏమని? సర్వేజన 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 అంటే ఏంటి?
అందరూ బాగుండాలని కోరుకునే మన ధర్మాన్ని పాడు చేయడానికి ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడతాడు. సినిమాలు తీసే వాళ్ళు హేళనగా. ఎందుకని? వాడిని ఎవడు ఏమి అనేవాడు లేడు కాబట్టి. ఈ కామెడీలు వాడు ఇతర మతాల మీద ఎందుకు చేయడు? ఈ ఆటలు ఎవరు చూడండి, కూర్చుంటారా? రండి. ఏ శక్తిమాల? అదే మేల్మరు. ఇక్కడికి ఎంత దూరం? మేల్మరు తిరుపతిలో మాకు ఇస్కాన్ దగ్గరలోనే ఉంది. అక్కడ మనం అలిపిరి వెళ్ళే రోడ్డుకి వాక్మూల్లో. నన్ను అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తండి, చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కాబట్టి మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే మన ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన గోవుల్ని రక్షించుకోవాలి. నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, ఎదురుగా ఆవు కనపడుతుంది. ఏ ఆవు అది? హెచ్ఎఫ్ జెర్సీ, నో మెర్సీ. అన్ని ఇళ్లలో అదే ఆవు. ఎక్కువ పాలిస్తుంది, ఎక్కువ పాలే, కానీ ఏం ఉపకారం? ఆ పాలు తాగి బీపీలు, షుగర్లో థైరాయిడ్. పూర్వం మంచి ఆవులు ఉండేవి, నాటు ఆవులు. ఈ మంచి ఆవులన్నీ రోడ్ల మీద వదిలేసి ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుని నువ్వు డబ్బులు సంపాదిస్తున్నాను అనుకుని అనారోగ్యాన్ని సంపాదించి మళ్ళీ ఈ డబ్బులు ఇక్కడ సంపాదించి ఈ డబ్బులు మళ్ళీ హాస్పిటల్లో ఇచ్చేసేది. దీనికి ఏదో సాగుతుంది తెలుసా? ఏం చేస్తున్నారంటే పారపోసుకొని ఎత్తుకోవడం. తెలుసా? చిన్నప్పుడు అమ్మ ఓంశక్తి మాట్లాడుకున్నారు తల్లి. మా చిన్నప్పుడు సినిమా వస్తే ఏదో సినిమాలో వాడికి పావలా కస్తారు. పావలా అంటే వాళ్ళు డబ్బులు కదా. ఇక్కడ పావలా ఎంతమంది చూశారమ్మా? చేతి ఇలా మీరు కూడా చూసారా? అసలు మీ గురించి అడిగినరా? అవి అంత తిన్నాను కుర్రోళ్ళు పిల్లకాయలు కదా, వాళ్ళకి తెలియదు అనుకుని అడిగారు. పావన ఇప్పుడు లేదు కదా, ఉందా? అంతా రొప్ప పావలకి వెళ్ళారు, పావన లేదు. పావలంటే బోల్ డబ్బులు, అందులో 5 పైసలు 5 ఉంటాయి. కాబట్టి ఒక 5 పైసలతోనే ఒక స్వీట్ వచ్చేది. పావలంటే 5 వస్తాయి. పండగ వాడు పావల తీసి చెవులు వేసుకున్నాడు, మళ్ళీ ముందుకెళ్ళాడు. మళ్ళీ పావల, మళ్ళీ పావల, మళ్ళీ పావల, మళ్ళీ పావల. 10 పావలాల పైన దొరికినాయి అని అనుకున్నాడు. అదొక సాంగ్, టైం మంచి సాంగ్ వేసాడు సార్. ఈ పావల దొరికిందా? జైలు వేసుకున్నాడా? మళ్ళీ గెర్రం దొల్లింది. ఇదే మళ్ళీ వేసుకున్నాడు, మళ్ళీ దొల్లింది. ఎందుకని? చెరువు ఒకటే. మన మాయ, మన ఆశ అట్లా ప్రేమకు గురి చేస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉండేది ఒకటే, ఏమిటది? నశించిపోయే జగత్తు. నేను యంగ్ అనుకుంటారు కదా, ఎవరు ఎప్పటిదాకా ఉంటుంది? 20 ఏళ్ళు తర్వాత జుట్టు తెల్లబడుద్ది, బాడీ సాలబడుద్ది. జుట్టు తెల్లబడుద్ది, బాడీ సాలబడుద్ది. అవునా? అందుకని ఎవరు చెప్పారు? శంకరాచార్యులు వారు చెప్పారు. శంకరాచార్యులు వారి ఫోటో కానీ విగ్రహం కానీ నేను చూసేనండి అన్న చేయొద్దండి. శంకరాచార్యుల వారి ఫోటో కానీ విగ్రహం కానీ. కుర్రోళ్ళు మళ్ళీ ఒకసారి అందరూ చేయొద్దండి. ఎవరు చూసారో వాళ్ళు. శంకర్ల వారు రైట్. ఆ అబ్బాయి వెనకాల కడియం, నువ్వే కడియం అబ్బాయి నుంచో సార్. శంకరాచార్య ఎక్కడ చూసావు?